హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి అండి. చికెన్ ఇలా నీట్గా వాష్ చేసుకోవాలండి. వాటర్ అంతా పోయినాక పసుపు, ఉప్పు, నూనె ఇలా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలండి. 15 మినిట్స్ అయ్యాక ఇలా స్టవ్ పైన పెట్టుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా కంప్లీట్ డ్రై అయ్యేలాగా చూసుకోవాలి. పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, అల్లం పేస్ట్, బండపువ్వు అండి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, లెమన్ అండి. ఒక కడాయిలో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. టూ కేజీస్ చికెన్ అండి. 2 కేజీస్ చికెన్కి 1 కేజీ ఆయిల్ పట్టిందండి. పల్లి నూనె తీసుకున్నానండి. పచ్చడిలోకి పల్లి నూనె బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకున్న చికెన్ని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎందుకు ఆఫ్ చేసుకున్నామంటే ఈ పల్లి నూనె ఇలా పొంగుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే పల్లి నూనెకి వచ్చినంత టేస్ట్ మిగతా ఆయిల్స్కి రాదండి నార్మల్గా పచ్చడిలోకి అయితే. మీడియం ఫ్లేమ్లో ఇలా డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. అది కలుపుకుంటూనే ఉండాలి, ఎందుకంటే ఆయిల్ అనేది బయటకు వస్తుంది కాబట్టి కలుపుకుంటూనే ఉండాలి. అదే ఆయిల్లో 4 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ అండి. పచ్చివాసన పోయేలాగా చూసుకోవాలి. కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఇలా పల్లి నూనెకి ఇలా నురుగు వస్తుంది, సో కలుపుకుంటూనే ఉండాలి. లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అదే ఆయిల్లో కారం ఒక 150 గ్రామ్స్ అండి, ఉప్పు ఒక 100 గ్రాములు అండి. 2 కేజీస్ చికెన్కి మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. మనం ఫ్రై చేసుకున్న చికెన్లోకి ఇది యాడ్ చేసేసుకోవాలండి. ఇది కంప్లీట్గా చల్లారాక నిమ్మరసం వేసుకోవాలండి. ఒక 6 నిమ్మకాయలు పడతాయండి 2 కేజీస్ చికెన్కి. సో చికెన్ పచ్చడి రెడీ అండి. ఒక 2 డేస్ అయ్యాక టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.